హాయ్ నమస్తే రెడీయా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మాత్రం చిన్నగా లేదబ్బా, ఈరోజు మాత్రం చూడాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చూడకపోతే అసలు వేస్ట్. నిజంగా చెప్తున్నాను, గొడవలకి గొడవ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది చూడడానికి. అబ్బో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఈ ఎపిసోడ్ మాత్రం అలా చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఎవరెవరు కొట్టుకుంటారో ఏది తెలియదు, ఎవరెవరు తిట్టుకుంటారో బాగా వేరే విధంగా ఉంటుంది. విషయం చెప్తానండి. ఇప్పుడు ఎవరెవరు నామినేషన్లు ఉన్నారు, ఎంతమంది నామినేషన్ ఉన్నారు, ఎవరు వచ్చి ఎవరిని నామినేషన్ చేశారో క్లియర్గా చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీయా? ఒకటి ఫస్ట్ ఎక్స్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చారు, ఒక్కొక్కరు వచ్చారు. నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే 2 కత్తులు తీసుకొస్తారు ఒక్కొక్కరు. ఒకరేమో డైరెక్ట్గా నామినేషన్ చేస్తారు, ఒక కత్తి యూజ్ చేసి డైరెక్ట్గా నామినేషన్ చేస్తారు. ఇంకొక కత్తేమో ఇంకొకరు నామినేషన్ చేయమని చెప్పి ఇంకొకరికి ఇస్తారు అన్నట్టు. ఇది నామినేషన్ ప్రాసెస్. ఫస్ట్ ప్రియా వచ్చేస్తుంది. ప్రియా వచ్చేసినప్పుడు సంజనాని డైరెక్ట్గా నామినేషన్ చేస్తుంది. ఇంకొక తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి ఇచ్చినప్పుడు ఆ కళ్యాణ్ ఏమో రాముని నామినేషన్ చేస్తాడు. నెక్స్ట్ మనీష్ వచ్చి కళ్యాణ్ని నామినేషన్ చేస్తాడు. నామినేషన్ చేసిన తర్వాత మనీష్ వెళ్ళి అదే ఇంకొక తీసుకెళ్ళి హిమానీలకి ఇస్తాడు. హిమానీలకి ఇచ్చినప్పుడు తనూజని నామినేషన్ చేస్తాడు. తనూజని ఎప్పటి నుంచి నామినేషన్ చేయాలి అంటున్నాడు కాబట్టి తనూజని నామినేషన్ చేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో సంథింగ్ అప్పుడు బొమ్మల విషయంలో నాకు సపోర్ట్ చేస్తారనుకుని నువ్వు రాముకి సపోర్ట్ చేసావని చెప్పేసి నన్ను ఇప్పుడు నామినేట్ చేస్తాను. కొంచెం గొడవ జరుగుతుంది అక్కడ, అరుచుకుంటారు. తర్వాత వచ్చి ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి రీతుని నామినేషన్ చేస్తారు. రీతుని నామినేషన్ చేయగానే ఫేక్ బాండింగ్ ఉంది దగ్గర, ఎక్కువ చూసిన ఫేక్ బాండింగ్, అది లవ్ అని చెప్పేసి ఇది ఉంది అని చెప్పేసి రీతుని నామినేషన్ చేస్తుంది. ఇంకొక అది తీసుకెళ్ళి సుమన్ శెట్టి గారికి ఇస్తుంది. సుమన్ శెట్టి గారు ఏంటంటే సంజనాని నామినేట్ చేస్తారు, సంజనా గారిని డైరెక్ట్గా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నన్ను కెప్టెన్సీ ఉన్నప్పుడు నన్ను తొక్కలో కెప్టెన్సీ అన్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసరికి ఆ సంజనా గారు ఏం చెప్తారంటే ఆల్రెడీ నేను సారీ చెప్పాను కదా అని చెప్పేసి చెప్తే, లేదు నేను సుమన్ గారు ఏం చెప్పారంటే నేను కొడతాను సిస్టర్, నేను గట్టిగా కొట్టేసి నేను సారీ అని చెప్తాను, నువ్వు ఒప్పుకుంటావు అని చెప్పేసి అడుగుతారు. సరే అని చెప్పేసి అలా మాట్లాడతారు, గట్టిగా అరుచుకుంటారు అక్కడ కూడా. తర్వాత భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి సంజనా గారిని నామినేషన్ చేస్తారు. మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషను, నువ్వు ఎలాగో అదే చెప్తారు. మళ్ళీ భరణి గారు చెప్తారు, నువ్వు ఎలాగో హౌస్లో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వవు, కెప్టెన్సీ కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా అని అడుగుతారు. ఎవరికి ఇవ్వట్లేదు అని అడిగితే ఇలాగ సుమన్ గారిని తొక్కలో కెప్టెన్ అనడం ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి మాట్లాడితే సారీ చెప్పి సరే అని చెప్పేసి గమ్ముగా అయిపోతారు. వెళ్ళి భరణ్ గారు వెళ్ళి అది ఇంకొక తీసుకెళ్ళి నిఖిల్కి ఇస్తారు. నిఖిల్ వెళ్ళి తనుజని నామినేట్ చేస్తారు. తర్వాత శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తారు. ఏందబ్బా కళ్యాణ్ నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాదు, అక్కడ రమ్య వచ్చి నువ్వు ఒక అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి అడిగితే నువ్వు ఎలా దాన్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు అక్కడ అడగకుండా ఎందుకు తీసుకున్నావు, నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా మాట్లాడేది. ఇది కరెక్ట్ పాయింట్. అందుకు ముందు కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో చిన్న పాయింట్స్ కూడా వదలరు. ప్రతి ఒక్కటి గొడవ పెట్టుకుంటారు. ఎంత గొడవ పెట్టుకుంటారో అంత నువ్వు ఇంత పెద్ద మాట అన్నప్పుడు ఎంతోమంది చూస్తుంటారు. ఇంత పెద్ద మాట అన్నప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఎంతోమంది కరెక్టే కదా, ఎంతోమంది చూస్తుంటారు. నువ్వు ఒక డిఫెన్స్ చేసుకోకుండా ఆగిపోతే నువ్వు ఈ మాట నువ్వు తీసుకున్నట్టే కదా, అది కరెక్ట్గా మాట్లాడింది. అలా అన్నప్పుడు ఆ రోజు అమ్మాయి అది కళ్యాణ్ అంటాడు, ఆ రోజు అమ్మాయి అనింది మళ్ళీ ఎప్పుడు అనదు అని చెప్పింది, ఎప్పుడు అనను అలా చెప్పింది, సారీ అని చెప్పేసి అనింది, అందుకని చెప్పేసి గమ్ముగా అయిపోయిన చెప్పేసి గమ్ముగా అయిపోయాడు. తర్వాత శ్రీజ వెళ్ళి మాధురి గారికి ఇస్తుంది ఇంకో కత్తి. ఆ కత్తిని మాధురి గారికి ఇస్తే నువ్వు ఇప్పుడు బాండింగ్ గురించి మాట్లాడావు కదా, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది. వెళ్ళి రీతుని నామినేట్ చేస్తుంది. ఎందువల్ల నన్ను నామినేట్ చేస్తావు అంటే నువ్వు అలా అందరికి బాండింగ్ ఇస్తున్నావు, నువ్వు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటే నేనెందుకు కళ్యాణ్ చెప్పి నేను ఆల్రెడీ కంటెంటర్షిప్ నాకు వచ్చింది కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను నా డబ్బులు అని చెప్పేసి అడిగితే నువ్వు కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి వచ్చావా ఆటనికి వచ్చావా అని చెప్పేసి మాధురి గారికి అడుగుతాను. ఆడకు ఇంకా ఇది ఇంకా వేరే ఇంకా అక్కడక్కడ కొంచెం ఎక్కువైపోద్ది. మళ్ళీ రీతు కూడా అడుగుతుంది, నువ్వు తనుజకి సపోర్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేసి బాండింగ్ విషయంలో మాట్లాడింది. అందుకు మళ్ళీ కోపడి అక్కడక్కడ కొంచెం ఇది అయిపోద్ది. నెక్స్ట్ షష్ఠి వస్తుంది. షష్ఠి వచ్చి
పవన్ని నామినేట్ చేస్తుంది. పవన్ నామినేట్ చేసిన తర్వాత వెళ్ళి ఇంకో కత్తి ఉంటుంది కదా, ఇంకో కత్తి తీసుకెళ్ళి రాముకి ఇస్తుంది. రాముకి ఇచ్చినప్పుడు రాము వెళ్ళి గౌరవ్ నామినేట్ చేస్తాడు. ఇంకా అది అక్కడితో అయిపోయింది. ఇది కదా తెలిసింది ఎవరు నామినేట్ చేస్తారో. ఇప్పుడు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో ఇప్పుడు క్లియర్గా అయిపోయింది, చెప్తాను. ఫస్ట్ సంజన గారు, తర్వాత రాము, తర్వాత కళ్యాణ్, తర్వాత రీతు, తర్వాత తనూజ, తర్వాత పవన్, తర్వాత గౌరవ్. వీళ్ళ 7 మంది ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు కామెంట్లో చెప్పండి. సారీ, మాధురి గారు కూడా ఉన్నారు. ఫస్ట్ ఎలాగో డైరెక్ట్గా నామినేట్ చేశారు కదా, ఇంకెవరు ఆమె నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి డైరెక్ట్ నామినేట్ చేశారు. ఇది మొత్తం కలిసి 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఇది కథ. ఇంకొకటి మీకు ఐడియా రావచ్చు, సాయిని ఎందుకు నామినేట్ చేయలేదని అడిగితే, సాయి ఆల్రెడీ పవర్ ఉంది కాబట్టి అడిగారు బిగ్ బాస్ అడిగితే నేను నాకు యూజ్ చేసుకుంటానని ఈ వారం అనేసి అడిగారు. ఆయన ఒప్పేసుకున్నాడు, ఆయన యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. ఇంకొకటి ఒకటి కూడా రావచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లో వచ్చారు కదా, ఇంకో వ్యక్తి రాలేదే, హరీష్ గారు రాలేదే, ఎందుకు మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఆల్రెడీ పిలిచారంట. పిలిస్తే నేను అక్కడికి వచ్చి నామినేషన్ చేయాలా, నేను రాను పెద్ద ఇది అని చెప్పేసి ఆయన అడ్డగుడిగా మాట్లాడి అక్కడ అయిపోయినారు. అది సంగతి. ఈ ఎపిసోడ్ మాత్రం చూడకపోతే వేస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాత్రం గొడవ ఈ ఎంతమందికి గొడవ అంటే ఇష్టమో వాళ్ళందరూ ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు జరిగిందంతా ఒక ఎత్తు, ఈ ఎపిసోడ్ మాత్రం ఇంకొక ఎత్తు. ఈ ఎపిసోడ్ మాత్రం చూడాలి. నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఎపిసోడ్కి రెడీ అయిపోవాలి. రెడీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే మీ ఒపీనియన్ కూడా చెప్పండి. రెడీయా? దాచన్.